ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకే ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత తెలిపారు. మార్కాపురం పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాల్లో శనివారం నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలతో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశకు గురి చేయవద్దని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను నెల రోజుల వ్యవధిలో పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలపై తహసీల్దార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ అర్జీలను తేలికగా తీసుకోకుండా సమస్య పరిష్కారం సాధ్యం కాని సందర్భాల్లో సహేతుక కారణాలతో ఎండార్స్మెంట్ ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మొత్తం 111 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 86 కాగా ఇతర సమస్యలకు సంబంధించినవి 25 ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పి శ్రీనివాసులు, వెంకట శివరామిరెడ్డి, ప్రభాకర్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు మార్కాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు 1 కాన్స్టిట్యున్సీ 4 విజిట్స్ అనే కార్యక్రమం పీజీఆర్ఎస్లో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అర్జీదారుల సమస్యలు ఒక నెల రోజుల పాటు ఒకటే కాన్స్టిట్యున్సీలో వెరిఫై చేయడం ద్వారా మ్యాక్సిమం సమస్యలు పరిష్కారం అవుతాయనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మార్కాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అర్జీదారుల సమస్యలు రెవెన్యూ పరంగా, ల్యాండ్ డిస్ప్యూట్ పరంగా ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ తహసీల్దార్స్, రెవెన్యూ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా పిలిపించి ఇక్కడికి వారి ద్వారా సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సమస్య పరిష్కారం వేగంగా జరగాలి, సహేతుకంగా ఉండాలి, వారికి నోటీసులు అందాలి, అదేవిధంగా ప్రాపర్ ఎండార్స్మెంట్ ఇవ్వాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా వీలైనన్ని సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఇది చక్కటి వేదికగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పబ్లిక్ పర్సెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారానికి సహేతుకమైనటువంటి ఎండార్స్మెంట్ ఇవ్వడం ద్వారా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సింది. ఇప్పటికే చాలా సమస్యలు అనేవి మార్కాపురం కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత పీజీఆర్ఎస్లో ప్రతి సోమవారం నమోదవుతున్నాయి. కానీ ఈరోజు కాన్స్టిట్యున్సీ లెవెల్లో 4 వారాల పాటు ఒకటే కాన్స్టిట్యున్సీలో కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మరి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు మరి ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. వాటన్నిటినీ కూడా వేగంగా పరిష్కరించడానికి సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 4వ వారానికి ఖచ్చితంగా ఇందులో వచ్చినటువంటి మేజర్ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ తప్ప మిగతా అన్ని ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేయడానికి వీటన్నిటినీ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సంబంధిత అధికారులు కూడా తెలియజేసి వాటిని వేగంగా పరిష్కారం చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మార్కాపురం నియోజకవర్గంలో 1 డే 1 4 ప్రోగ్రామ్స్ అని కార్యక్రమం రెవెన్యూ పరంగా అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యల మీద దృష్టి పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ కలెక్టర్ గారు అలాగే జేసీ గారు, డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు తక్కువ సమయంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తామని చెప్పి పబ్లిక్ తెలియజేస్తే సుమారు దగ్గర 115 వరకు అర్జీలు రావడం జరిగింది. ఈ 115లో 78 రెవెన్యూ సమస్యలు అలాగే 37 నాన్ రెవెన్యూ సమస్యలు ఈరోజు అధికారుల దృష్టికి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటిల్లో మ్యాక్సిమం ఎన్నైతే సాల్వ్ చేయగలుగుతామో వీటన్నిటిని కూడా ఈ 4 వారాల లోపల సాల్వ్ చేయటం, చేయలేని వాటికి పలానా టైం లోపల చేయగలుగుతామని చెప్పి చెప్పడం, ఇలా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు ఈ ప్రాంతంలో గతంలో జరిగిన దుర్మార్గమైనటువంటి భూ సమస్యలకు చెక్కుబడేదానికి అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఎవరైతే నష్టపోయి ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మీ ఆస్తుల్ని మీరు పరిరక్షించుకునేదానికి కానీ, మీ ఆస్తులను మీరు తిరిగి పొందేదానికి కానీ ఉన్నటువంటి చక్కని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.